హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను గోధుమ రవ్వతో రవ్వ కేసరి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రసాదంగా కూడా మన నైవేద్యం పెడుతూ ఉంటాము. ఇంకా మనకి అన్నవరం ప్రసాదం కూడా సేమ్ గోధుమ రవ్వతో చేస్తారు. ఫస్ట్ వచ్చేసి నేను ఒక కప్పు నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది నేను బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే నేతిలో మనం గోధుమ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది హైలో పెట్టామంటే మాడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకొని మనము ఉప్మాలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పుకి కప్పుంబావు బెల్లం వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి, మన అడుగు అంటుకోకుండా ఉంటుంది. అడుగు అంటుకోకుండా మనము తిప్పుతూనే ఉండాలి. మన టేస్ట్ తగ్గట్టు నెయ్యి వేసుకొని మనం బాగా కదిలించుకున్నాం అనుకోండి, అది అడుగు అనేది పట్టకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఈజీగా ప్రసాదం దేవుడి నైవేద్యం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన వేసుకొని మనం ఒకసారి కదిలించుకున్నామంటే ఇంకా నైవేద్యం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా కలర్ఫుల్గా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.